బాబు మీరు ముందున్న పక్కా జరగండి కొద్దిగా వీళ్ళకి ఫోటోలో వెంట ఎక్కడ ఉంది ఇరిగేషన్ డీ గారు అంటే ఓపెనింగ్ ఎక్కడ ఉంది నీళ్ళు సురేందర్ కొంచెం అనుకుంటూ ఉండండి జాగ్రత్త మన నేను ప్రమాదాన్ని ఎక్కువ మంది వెంట క్లియర్ ఉందా ఇప్పుడు ఇప్పుడైతే క్లియర్ ఉంది ఇప్పుడు క్లియర్ ఉంది ఇప్పుడు క్లియర్ ఉంది దగ్గర అదే వాటర్ డ్యామేజ్ మళ్ళీ ఇక్కడ మనం లేక్ లైవ్ మీద పెట్టిన వెంట అంటాం కదా నీళ్ళు పోవడానికి పెట్టిన వెంట ఇరిగేషన్ డీ గారు ఇటు అందరు ఉన్నారు వెంటల సైజ్ చాలా చిన్నగా ఉండడం వల్ల మొత్తం రోడ్డు కోసుకుపోయింది ఇప్పుడు ఈ జిఎంఆర్ వాళ్ళు కదా ఈ రోడ్ మెయింటైన్ చేస్తుండే నార్సింగ్ దగ్గర మొత్తం రోడ్డు మొత్తం నేషనల్ హైవే రెండు వెంటలు చిన్నగా ఉండడం వల్ల నిన్న సాయంత్రం నుంచి మొత్తం నేషనల్ హైవే నుంచి నీళ్ళు పోయి మొత్తం రోడ్డు కోసుకుపోయింది సార్ ఇక్కడ నాలేదు సార్ ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి అందరు ఇక్కడే ఉన్నారు పోలీసు వాళ్ళు నిన్న ఈవినింగ్ నుంచి ఎవరు రాలేదు జిఎంఆర్ నెట్వర్క్ తొందరగా పంపిస్తే ఇసుక బ్యాగ్ మీకు వేయమన్నది మళ్ళీ వర్షం ఒక మీ నేషనల్ హైవేకి సంబంధించి ఎవరైనా పీడీ గారు ఎవరో ఒకరిని ఇసుక చూడు దాదాపు ఒక 1/2 కిలోమీటర్కి ఎక్కువ వస్తుపోయింది ఇక్కడ కష్టం ఉంది ఇంతకుముందు 2016లో ఇట్లే జరిగినప్పుడు ఏం చేశారంటే రిటైనింగ్ వాల్ కట్టింది ఇప్పుడు రిటైనింగ్ వాల్ లేదు వెంట చిన్నగా అయింది వెంట చిన్నగా అయ్యేసరికి నేషనల్ హైవే మీకు వస్తున్నాయి ఒకసారి స్పీడ్ వర్క్ స్టార్ట్ కావాలి సార్ ఇది నేషనల్ హైవే సార్ ఇక్కడ ఆగితే కష్టమైంది నార్సింగ్ అని ఉంటుంది కదా ఐడియా ఉంది కదా నార్సింగ్ మండల కేంద్రం ఐడియా ఉంది కదా మీకు ఇప్పుడు మనం అటువైపు నుంచి అంటే చేగుంట వైపు నుంచి వచ్చి ఎక్కడైతే నార్సింగ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్లో 2 వెంట్స్ ఉన్నాయి చిన్నగా ఉన్నాయి వెంట్స్ ఒకటి పెట్రోల్ బంక్ దగ్గర వెంట చిన్నగా ఉంది ఇంకొకటి బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యే దగ్గర ఒక వెంట చిన్నగా ఉంది వెంట చిన్నగా ఉండడం వల్ల నేషనల్ హైవే మీకు వెళ్ళిపోతున్నాయి నేను వెంట సైజ్ పెంచాలంటున్నారు సార్ ఇరిగేషన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే వెంట సైజ్ పెంచాలనేది నేను చెప్తాను ఓకే సార్ నెంబర్ ఉందా అందరు ఇటు జాగ్రత్తగా చూసి
నా నెంబర్ పోనీ. లోకల్లో ఒకరిద్దరు ఉండి మీకు వాళ్ళు ఎన్నికలంటే నాకు చెప్పేటోళ్ళు రండి, చెప్పేటోళ్ళు మిగతా కొంచెం ఎన్నికలండి. ఏంటో సార్ అన్నా అక్కడ ఏంటో సార్ అందరు ఏంటో సార్ శేఖర్ శేఖర్ ఒక 2 అడుగులు ఎంటకు జరగమని అందరినీ, ఒక 2 అడుగులు ఎంటకు జరగమని. కంప్లీట్ డీప్ ఎక్కువ ఉంది అది.